స్- శరీర సంబంధమైన మనసు మరణము, ఆత్మ సంబంధమైన మనసు జీవము సమాధానమై ఉంది అన్నాడు దేవుని పిల్లలో. రామపత్రిక 8:5లో శరీరం మట్టి నుండి వచ్చింది, ఆత్మ దేవుని నుండి వచ్చింది. దేవుడెవరు? దేవుడెవరంటే ఆది అంతము లేనివాడు. దేవుడు ఆత్మకు అంతం లేదు, దేవుడున్న రాజ్యానికి అంతం లేదు. మరి దేవుడు మనకు నిర్మించిన ఈ శరీరం మట్టి నుండి వచ్చింది, అంటే ప్రకృతి నుండి. అంటే మట్టి నుండి వచ్చిన ఈ శరీరానికి అంతం ఉంది, ఈ లోకానికి అంతం ఉంది. అందుకే ఎప్పుడు కూడా ఆత్మకు సంబంధించిన దాని మీదే మన మనసుంటే లోకంపై ఆశలు తగ్గుతాయి. లోకంపై ఆశలు తగ్గినప్పుడే మనిషి ఏ పాపానికి దిగజారకుండా నీతిలో నిలబడతాడు. అంటే ఆత్మకు సంబంధించిన దాని మీద మనసు ఉన్నప్పుడు మనకు తొందరపాటు ఉండదు, మనకు దిగజారి మనసు ఉండదు, మనం దేనికోసం చింత చేయము, దేని కొరకు తొందరపడము. ప్రభువు తెలుసు ఏ సమయం ఏది ఇయ్యాలో ఆయన నాకు ఇస్తాడని నమ్మకంతో ముందుకెళ్తాం. ఈరోజు చాలా కుటుంబాలు సమాధానం లేకుండా, సంతోషం లేకుండా ఉండటానికి కారణం ఏంటంటే దేవుడిపై మనసు లేదు. దేవుడెవరు? సమాధానకర్త. దేవుడెవరు? నీతిలో స్థిరుడు, పరిశుద్ధతలో స్థిరుడు. దేవుడెవరు? నిరీక్షణలో స్థిరుడు, విశ్వాసంలో స్థిరుడు, విధేయతలో స్థిరుడు, ఆశా నిగ్రహంలో స్థిరుడు. దేవుడు ఆశా నిగ్రహంలో స్థిరుడు, సాత్వికుల స్థిరుడు. దేవుడు పై మనసున్నవారు కూడా సేమ్ అయ్యే గుణాలు కలిగి తండ్రికి ప్రతి విషయంలో లోబడుతూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉంటారు. ఈరోజు చాలామంది దిగజారిపోవటానికి కారణాలు ఏంటంటే ఆ దేవునిపై నిరీక్షణ లేకే. దేవునిపై నిరీక్షణ లేక కొంతకాల జీవితంలో ఎన్నో రకాల పాపాలకి, జారత్వానికి, ఎన్నో రకాల దుష్ట గుణాలకు చోటిచ్చి ఎంతోమంది నాశనం అయిపోతున్నారు. ఆలోచించండి పిల్లలు, ఎప్పుడైనా ఆలోచించావా? మనం పుట్టిన కాంచి మన కళ్ళ ముందర ఎంతోమంది మరణించారు. ఇప్పుడున్న వాళ్ళు కూడా రేపు ఉండరు. ఈరోజు ఉన్నాం, అది ఎప్పుడు పోతాం తెలియదు. మొత్తానికి మనకు ఉంటే కాలం ఉంది. 70కి ఒకరు, 30కి ఒకరు, 60కి ఒకరు, 20కి ఒకరు, ఎవరి కాలానికి వాళ్ళు వెళ్ళిపోవాలి తప్ప భూమి మీద ఆగేవాడు ఎవడూ లేడు. అందుకే దేవుడు ఏమన్నాడు? శరీర సంబంధమైన మనసు ప్రమాదం. అంటే శరీర సంబంధమైన మనసు అంటే డబ్బు మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద, లోక సంబంధమైన భోగాల మీద, జల్సాల మీద, ఈ లోకంలో ఏదో గొప్పది ఉందని ఈ మాయలో ఉండిపోయి పరమ తండ్రిని మర్చిపోయి ఆయన చిత్తం, ఆయన మార్గం తెలియక ఎంతోమంది పాపములో దుష్టులు చూపించే వలలో చిక్కుకొని నశించిపోతున్నారు. అందుకే మనసు ఎప్పుడైతే దేవుడి మీద ఉండిద్దో ఆయన నీకు పరలోక మర్మాలను తెలుపుతాడు, లోకంలో మనకు దొరికేది ఏది లేదో తెలుపుతాడు. ఎందుకంటే ఎవరైతే దేవుడిని ఎతకకుండా, ఆయన మీద ప్రేమ లేకుండా లోకపు మాయలో ఉంటారో వారిని దేవుడు భ్రష్టాత్మకు అప్పగించాడు. వారికి ఇంక పరలోక మర్మాలు ఏం తెలియవు. తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము, ఈ లోకంలో ఉన్నాయి అనుభవించుము, తర్వాత నాకేంటి, మరణం తర్వాత ఏం జరిగితే నాకేంటి అనే ధీమాతో, అహంకారంతో వారి జీవితాలు వెళ్ళిపోతూ ఉంటాయి. వారు మరణించి నిత్య నరకానికి వెళ్ళి నాశనమైనంత వరకు వాళ్ళ భ్రమలోనే వాళ్ళ జీవితాలు గడుస్తూ ఉంటాయి. మనం కూడా అలా ఉండిపోదామా చెప్పండి పిల్లలు? వద్దు. దేవుడు మనకు చెప్పాడు ఈ లోకంలో మనం ఎంతో కాలం ఉండమని. మనకు డేట్ ఫిక్స్ చేశాడు, బర్త్డే ప్లస్ డెత్ డే. ఒకరోజు పుట్టామని బర్త్డే గుర్తుపెట్టుకున్నాం, ఆ డేట్ సంవత్సరంగా చేసుకుంటున్నాం. కానీ డెత్ డే దేవుడు రాసుకున్నాడు, ఆ రోజు వచ్చేది, ఆ రోజు మనం ఉండం. ఈరోజు 2025 ఉంటే 2027 ఒకరు, 2031, 34 ఒకరు, 37 ఒకరు, మొత్తానికి ఎవరి కాలానికి వాళ్ళు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం తప్ప భూమి స్టాప్ లేదు. అందుకే నువ్వు దిగజారకు, నీతిని విడిచిపెట్టకు, పవిత్రతను పోగొట్టుకోకు, అపవిత్రమైన కార్యాల నిమిత్తం నీ శరీరాన్ని అప్పగించుకోక, దేవుడి వల్ల భూమి మీదకి వచ్చాను, ఏ తప్పైనా ఏ పాపమైనా కానీ ఏదో ఆ రోజు లెక్క దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. ఈ లోకంలో ఉండను, ఒకరోజు వెళ్ళిపోవాలి కనుక, ప్రభు ఎదుటి నిలబడాలి కనుక దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ఎందుకంటే నన్ను తల్లి గర్భంలో నిర్మించింది ఆయన, భూమి మీద పంపించింది ఆయన, ఇప్పుడు వరకు కాపాడింది ఆయన. మంచి పనులు చేయాలని కాపాడాడు, చెడు పనులు చేసి మనం చచ్చిపోతే రేపు లెక్క అడుగుతాడు. కానీ ఈ విషయం గ్రహిస్తే శరీర సంబంధమైన వాటిపై మనసు పెట్టక ఆత్మ సంబంధమైన వాటిపై మనసు పెట్టి కొంతకాలమే ఉంటామన్న విషయం తెలుసుకొని కొంతకాల జీవితం దేవుడికి ఉపయోగించి దేవుడున్న రాజ్యం కొరకు సిద్ధపడు.